సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది రామకథా రసవాహినిలోంచి ఒక భాగం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా. ఓం శ్రీ సాయిరామ్. రామకథా రసవాహిని. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. రామాయణ విశిష్టత. రామకథ సుధారసవాహిని. యుగ యుగాంతరముల నుంచి ఈ కథ వేలాది పురుషులకు, స్త్రీలకు, బాలురకు దుఃఖ సమయాలలో ఉపశాంతిని, చాంచల్యములో స్థిరచిత్తమును, నిస్పృహలో ఉత్సాహమును, సందిగ్ధ స్థితిలో మార్గనిర్దేశమును ప్రసాదిస్తున్నది. ఇది ఉత్తేజకరమైన మహామానవ నాటకము. భగవంతుడు ప్రధాన పాత్రగా అవతరించి విశ్వనాటక రంగమున నటించినాడు. ఈ నాటకంలో నరులు, వానరులు, జంతువులు, రాక్షసులు, పవిత్రులు, అపవిత్రులు భూమికలు ధరించినారు. ఈ నాటకంలో తన సందేశం ద్వారా, ఆచరణల ద్వారా ఆ దివ్య పురుషుడు మనకు ఉత్తమ వివేకం ప్రసాదించుతున్నాడు. ఈ కథ మానవ హృదయ వీణాతంత్రులను మీటి కరుణ, విషాదం, ఆనందం, ఆరాధన, పారవశ్యం, శరణాగతి వంటి రసావేశాలు కలిగించి జంతుతత్వంలో, మానవత్వంలో నిగూఢంగా ఉన్న దివ్యత్వమును వికసింపజేయగలదు. రామకథ లాలిపాటలుగా, జోలపాటలుగా, కథలుగా, గాథలుగా, నృత్యంగా, నాటకంగా, శిల్పంగా, చిత్రాలుగా, సంగీతంగా, కవిత్వంగా, ఉత్సవంగా, సంకేతంగా వివిధ రూపాలలో ప్రవహించింది. అసంఖ్యాకులైన సాధకులకు, శోధకులకు ప్రాణ సమానంగా, ఆనంద నిధానంగా అలరారుతున్నది. రామాయణంలోని పాత్రలను ఆదర్శాలుగా గ్రహించి
ఎందరో ఉద్ధరణ పొందినారు. ఉత్తమ సాహసమును ఉన్నత ఫలసిద్ధిని రామాయణ పాత్రలలో దర్శించినారు. ఉజ్వల నిదర్శనములైన ఆ పాత్రలు హింసా ప్రవృత్తిని, దుష్టత్వమును, గర్వమును, నీచత్వమును దూరము చేసుకునే దారి చూపించగలవు. చంచల మనస్కులకు స్థిర విశ్వాసమును, సహనశీలమును అలవరచగలవు. మానవులు తమ ఉన్నతాశయములు ప్రకటించుట కొరకు ఎన్నో భాషలను, మాండలిక నుడికారములను ఏర్పరచుకున్నారు. రామకథ వల్ల వాటికి అసాధారణమైన, అవ్యయమైన మాధుర్యం సమకూరింది. సాయి సంకల్పమే ఈ విశ్వమునకు, దాని పరిణామమునకు కారణభూతము. దేశకాల రంగభూమిపైన సాగుచున్న ఈ మహానాటకమునకు ఆ దివ్యమూర్తియే ప్రణేత, సంచాలకుడు, నటన సూత్రధారి, ప్రేక్షకుడు, పరీక్షకుడు. ఆ మహానాటకమందలి ఈ వీరగాథను తానే స్వయముగా మనకు వినిపించుచున్నారు ఆ దివ్యమూర్తి. ఆయనే రామపాత్రధారి. త్రేతాయుగమునందు సాయియే రామచంద్రుడై తమ కాలంలో పుట్టిన వారికి సన్మార్గం చూపించి, ఉత్తేజపూరితలను చేసి, సాంత్వనమొసగి సంస్కరించినారు. ఇప్పుడు సాయిరామ రూపధారిగా ఆ మహోద్యమమునే నిర్వహించుచున్నారు. సనాతన సారథి పత్రికలో సుమారు 7 సంవత్సరాల పాటు ప్రతి నెలా వరుసగా రామకథా రసవాహిని వెలువడి పాఠకులలో ఆసక్తిని, ఆనందమును రేకెత్తించినది. అవి చదువుతున్నప్పుడు పాఠకులకు సమకాలిక సంఘటనలను, అనుభవాలను చదువుతున్నట్లు, ప్రస్తుత కాలపు క్లిష్ట సమస్యలకు అవసరమైన పరిష్కారములను ఆదేశిస్తున్నట్లు అనుభూతి కలుగుతున్నది. ఈ పుటలను చదువుతున్న సమయంలో ఆనాటి అయోధ్య రాముడు, ఇప్పుడు మన కండ్ల ముందున్న సాయిరాముడు ఒక్కరే అనే అభిప్రాయము కలిగి ఆనందం అతిశయిస్తుంది. శాస్త్ర విజ్ఞానము ఈనాడు భూగోళమును ఒక చిన్న వ్యోమయాన నౌకగా తయారు చేసింది. సంకుచితమైన ఆ పరిధిలోనే మానవజాతి తన భవితవ్యమునకు రూపురేఖలు దిద్దుకొనవలసిన పరిస్థితిని కల్పించింది. సాయి తత్వము ఈ వ్యోమగామి నౌకను సుఖశాంతులకు ఆలవాలమైన ప్రేమ మందిరముగా తీర్చిదిద్దుచున్నది. ఇటువంటి విశ్వ ప్రేమ వికాసమునకు అవరోధాలు కల్పిస్తున్న దుష్ట శక్తుల నిర్మూలనానికి తరుణోపాయం చూపటానికే సాయి ప్రభువులు ఈ గ్రంథ రచనను సంకల్పించినారేమో. భయంకరమైన ఇంద్రియ సుఖలాలస తల్లిదండ్రులను, గురువులను, ఆధ్యాత్మిక మార్గదర్శకులైన సాధు పురుషులను, పెద్దలను అగౌరవంగా చూసే వైఖరి, దాంపత్య ధర్మమును, కుటుంబ జీవనమును, బాంధవ్యములను, సాంఘిక మర్యాదలను చులకన చేసే శోచనీయమైన ధోరణి, అధర్మపూరితమైన లక్ష్యాలను సాధించడానికి హింసా ప్రవృత్తిని పెంచుకునే రాక్షసతత్వము, ఇతరులను బెదిరించి, పీడించి తమకు తమ ముఠాకు లాభం సాధించాలనే పద్ధతి, ఇటువంటి దుష్టశక్తులెన్నో ప్రేమతత్వ వికాసానికి ఆటంకాలు కలిగిస్తున్నవి. సాకేతరాముని లీలా విశేషాలను సరళ సుందర మధుర శైలిలో సాయిరాములు మనకు కథారూపంలో అందించినారు. ఈ దివ్యగాథను మన కరములతో గ్రహించి మనస్సుల నిలుపుకొని హృదయముల హత్తుకొనుట ఎంతటి మహాభాగ్యము. ఈ గ్రంథ పఠనము ద్వారా మనలో పరివర్తన కలగాలి. సాయిరామ తత్వమే పరమ సత్యంగా, ఏకైక సత్యంగా గుర్తించి వర్తించాలి. విశ్వ కుటుంబ సంస్థాపన కోసం సాయినాథుడు కొనసాగిస్తున్న మహోద్యమంలో సమర్థములైన, శక్తివంతములైన, ఉత్సాహభరితములైన పరికరములుగా మనలను సంసిద్ధము చేసుకోవాలి. ఆ రామచంద్రుడే ఈ రామచంద్రుడై తన బంటులను కనుగొనగా వచ్చే అని ప్రకటించినారు సత్యసాయి ప్రభువు. అలనాటి తన అనుచరులను, సేవకులను గుర్తించి ధర్మమును పునరుద్ధరణ చేసి ప్రశాంతి ధామమునకు మానవులను నడిపించు మహోద్యమంలో తన సేవకులకు తగిన పాత్రలను
దయచేయవలనని వారి సంకల్పము. మనలో ప్రతి ఒక్కరికి సముచిత పాత్రను వారు ప్రసాదించి శాంతిధామ స్వరూప దర్శనమును అనుగ్రహించవలనని వేడుకొనుచున్నాను. ఎన్ కస్తూరి, MA BL, ఎడిటర్, సనాతన సారథి. అనువదించిన వారు అమరేంద్ర. చిత్రకూట పర్వతము మీద ఉన్నప్పుడు శూర్పణఖ రావటం, లక్ష్మణుడు ముక్కు చెవులు కోయటం, రావణునితో చెప్పి సీతను లంకకు తీసుకురావటానికి కారణం అయ్యింది శూర్పణఖ. రామాయణంలో మంథర, శూర్పణఖ పేర్లు కొన్ని లైన్లలో మాత్రమే చూపినారు, కానీ అంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇంత చిన్న శూర్పణఖ, మంథరల ద్వారానే రామాయణమంతా జరిగింది. అయోధ్యలో రాముడు అరణ్యానికి పోవటం, అరణ్యంలో సీత లంకను చేరటానికి ఈ శూర్పణఖ, మంథర కార్యకర్తలుగా ఉంటున్నారు. ఇంతకీ వీరెవరు? శూర్పణఖ కామము, మంథర క్రోధము. వీరిరువురే మన జీవిత రామాయణానికి కారకులు. అయితే వీనిని జయించుట ఎట్లా అని నిరాశపడనక్కరలేదు. సర్వ విధములైన వాంఛలు భగవద్భావముతో అనుభవించుటతో కొంత ఆనందం కలుగుతుంది. ప్రకృతిని విశ్వసించి పరమాత్మని వేరు చేసినప్పుడు ఆనందం అందుకోలేము. కామత్యాగాన్ని రామాయణం మనకు నిరూపణ చేసింది. సర్వ సుఖములు త్యజించిన సీత కామమును త్యాగము చేయుట చేత రామునితో పోవటానికి అవకాశం కలిగింది. తిరిగి త్యాగము కామంగా మారింది. మధ్యలో బంగారులేడిపై కామము కలిగింది. అప్పుడు రాముడు దూరమైపోయినాడు. ఇట్టి పవిత్ర అంతరార్థాన్ని బోధించింది రామాయణం, కానీ అది ఏదో ఫ్యామిలీ ఫైట్ కాదు. ఉపనిషత్తులు, రామాయణ, భారత, భాగవతాలు పవిత్రమైన అంతరార్థాన్ని బోధిస్తున్నాయి. బాబా. అంతరార్థము. ప్రతి దేహంలోనూ రాముడు అంతర్యామి. ప్రతి అంతరంగంలోనూ ఆనందధాముడు, ఆత్మారాముడు. అంతరంగమందలి ఆనంద నిర్ఘరం నుంచి ఎగసి వచ్చే రాముని చల్లని ఆశీస్సులు శాంతి సౌఖ్యప్రదములు. మానవజాతినంతను ఏకసూత్రముతో సంధింపగల ప్రేమకు, ధర్మమునకు ఆయన మూర్తీభావము. రామాయణము 2 పాఠములను బోధించుచున్నది. నిస్సంగత్వము ఎంతో విలువైనదని, ప్రతి ప్రాణిలోనూ దివ్యత్వమును గుర్తించవలనని బోధించుచున్నది. అయోధ్యానగరపు భోగభాగ్యములను విసర్జించుట చేత సీతాదేవి వనవాస కాలమున రాముని సన్నిధి పొందగలిగినది. కాంచన మృగమును చూచి మోహములో పడుట వలన ఆమె రాముని సన్నిధిని కోల్పోయినది. పరిత్యాగము వలన ఆనందము, మోహబంధనము వలన దుఃఖము ప్రాప్తించును. లోకమున జీవించుచున్నప్పటికీ లౌకిక జీవితమున మునిగిపోరాదు. రాముని సోదరులు, సహచరులు అందరూ ధర్మమూర్తులే. దశరథుడు 10 ఇంద్రియములున్న భౌతిక కాయము. ఆయన 3 రాణులు సత్వరజస్తమో గుణములు. ఆయన 4 కుమారులు చతుర్విధ పురుషార్థములు. లక్ష్మణుడు బుద్ధి, సుగ్రీవుడు వివేకము, వాలి దుఃఖము, హనుమంతుడు ధైర్యము. భ్రాంతి అనే సాగరమున సేతుబంధనము జరిగినది. రావణుడు రజస్సు, కుంభకర్ణుడు తమస్సు, విభీషణుడు సత్వగుణము. జీవితానుభవముల అగ్ని పరీక్షలలో సేకరించుకునవలసిన బ్రహ్మజ్ఞానము సీత. రాముని వైభవమును భావన చేసి హృదయమును నిర్మలముగను శక్తిమంతముగను దిద్దుకొనవలయును. రాముడే ప్రాణాధారమైన సత్యము అను స్థిర విశ్వాసమును పెంచుకొనవలెను. బాబా.
ఒకటి శ్రీరామతత్వము. రామనామము వేదసారము, రామచరితము పాలసంద్రము. నాడు మొదలు నేటి వరకును ఏ ఇతర దేశములందు కాని ఏ ఇతర భాషలందు కాని ఇంతటి మహాకావ్యము పుట్టలేదనియే చెప్పవచ్చును. అన్ని దేశములకు అన్ని భాషలకు అంతర్వాహినిగా ఆధారమై నిలచిన ఈ ప్రధాన కావ్యము భారతీయుల భాగ్యమా అన్నట్లు హిందువుల ఇలవేల్పయి ఇంటి పేరనో వంటి పేరనో ఈ రామరసమును గ్రోలని భారతీయుడు లేడనియే చెప్పవచ్చును. పండితులు మొదలు పామరుల వరకును, కోటీశ్వరుడు మొదలు కూటి పేద వరకును, రోగులు మొదలు యోగుల వరకును రామాయణము పారాయణ గ్రంథమై ప్రకాశించుచున్నది. సమస్త దోషములను హరించి పాపములను రూపుమాపి తన ప్రాపును రూపముతో చూపునట్టి సుందరనామము ఈ రామం. సమస్త జలము సాగరము నుండియే పుట్టినటులా సమస్త జీవులు రామం నుండియే పుట్టుచున్నవి. జలము లేని సాగరము, రామలేని జీవనం లోకమున లేదు రాదు. సాగరమునకు సర్వేశ్వరునకు సన్నిహిత సంబంధము కలదు. సాగరమే సర్వేశ్వరునికి నివాసము. పాలకడలి శయనుడు అను పదమునకు ఇది ప్రధాన ప్రమాణము. కనుకనే ప్రచేతసుని కుమారుడగు మహాకవి వాల్మీకి రామాయణ భాగములకు కాండములని పేరిడెను. కాండమన జలమనియు చెరకనియు అర్థములు కలవు. చెరకు ఎన్ని వంకరలు తిరిగినను రసమునందలి తీపికి ఎట్టి మార్పునూ లేనటులా అనేక వంకరలు తిరిగి ప్రవహించినను అందులోని కరుణారసమున కెట్టి మార్పునూ లేదు. రామకథా ప్రవాహము విచారము, విషాదము, వింత, హాస్యము, అద్భుతము, రౌద్రము, శృంగారము ఇత్యాది వంకరలతో ప్రవహించున్నది. దీని అంతర్మర్మము ధర్మ ప్రధానమయ్యున్నది. సరయూనది వంటిది రామకథారస ప్రవాహము. మానస సరోవరమే దీని జన్మస్థానము. లక్ష్మణుడు గంగ వంటివాడు. ఇది చిత్తమను శిరస్సున పుట్టినది. రామవాహిని కరుణారసము, లక్ష్మణ ప్రేమ భక్తిరసము. సరయూనది గంగలో చేరినటులా కరుణారసము భక్తిరసమున లీనమగును. రాముడు లక్ష్మణునితో ఏకత్వమైనాడు. కరుణా ప్రేమల మిళితమే రామ అభిమతము. అదే భారతీయుల మతము, భక్తుల వ్రతము. జీవుల పురుషార్థము సగము సత్యము మాత్రమే. అందుకు దైవ కరుణా కటాక్షమను మరి సగము సత్యము చేరినప్పుడే పూర్ణత్వము కాగలదు. మానవత్వము పురుషార్థముతో పాటు దైవానుగ్రహమును కూడా అందుకొనుటకు తగిన ప్రయత్నములు జరుపవలెను. ఆవలి గట్టును చేరుటకు ఇది ఆధారమైన సేతువు. రామాయణమును అవతార లక్ష్యముతో పారాయణ చేయవలనే కాని సామాన్య మానవుల జీవిత లక్ష్యముగా చేయరాదు. రామ ఆదర్శములను మాత్రము ఆచరణయందుంచుటకు తగిన కృషి సలుపవలెను. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసంపన్నుడు. అట్టివారి ఆటలు కాని మాటలు కాని సామాన్యములు కావు. జీవితోద్ధారణకు తగిన బాటయే అతని వాక్ ఊట. రాముడు ఒక సూర్య వంశోద్ధారకుడని కాని లేక అయోధ్య పరిపాలకుడగు దశరథ చక్రవర్తి కుమారుడని కాని చూడరాదు. అట్టి సంబంధములు నిమిత్తమాత్రములు. నేటి పాఠకులు పవిత్ర చరిత్రలను పఠించువేళ వ్యక్తి యొక్క సంబంధములను మాత్రమే లక్ష్యమునకు చేర్చుచుండుట పరిపాటైన ఒక పెద్ద పొరపాటు. ఎట్లనా రాముల తండ్రికి 2 భార్యలు. మొదటి భార్య ఇట్టిది, రెండవ భార్య ఇట్టిది. ఆమె చెలికత్తలు ఇట్టి వికారులు, ఇట్టి అకారులు. దశరథుడు చేసిన యుద్ధములిట్టివి అట్టివి అని లోకాభిరామాయణములనే లోనికి చేర్చుచుండుటచే పాఠకులకు ప్రధాన అంశము పట్టుపడుటలేదు.
వ్యర్థపు విషయములను వీడి సార్థక మార్గమును వెదకుటే చరిత్రల యొక్క పవిత్ర లక్ష్యమని తెలుసుకొనవలెను. పావిత్ర్యము చరిత్రలలోని అంతర్ప్రవాహము. అది వెదకిన చిక్కును, కానీ పైపై చూపులకు కనిపించదు. భక్తి శ్రద్ధలను అద్దములను మనోనేత్రములకు ధరించి పరిశీలించిన శుద్ధమైన జ్ఞానము సిద్ధించును. పిప్పిని త్రిప్పికొట్టి చెరకు నందలి రసమును మానవులు జుర్రుకొనున్నట్టులా, పుష్పము యొక్క అందచందములు చూడక తుమ్మెద అందలి మధువునే గ్రోలినటులా, అగ్ని ప్రమాదమును యోచించక ప్రకాశమునే ఆకర్షించి మిడుత దీపమును చేరునటులా, సాధకులు కావ్యమునందలి కరుణారసమునే లక్ష్యమునందుంచుకొని మిగిలిన విషయములను విసర్జించవలెను. ఫలమునందలి విత్తనములు, తోలు, పిప్పి వేరు చేసి రసమునే అందుకొనుట లోకసామాన్యము. తోలు, పిప్పి, విత్తనములు లేక ఫలముండజాలదు. ఫలమునకు పైక మిచ్చితిమి కదాయని పై తోలు ఎట్టివారునూ భుజింపరు. విత్తనములు మృంగి జీర్ణించుకోలేరు. అటులనే రామ ఫలమునందు రాక్షస చరిత్రలు అను తోలును, దానవ ప్రవర్తనలు అను విత్తనములను, లౌకిక విషయములను పిప్పి పొరలు, తెరలు, అరలుగా అందులో కూడి ఉండును. కరుణారసమునే ఆశించువారు పై వ్యర్థపు విషయ రసములను మనసున చేర్చక చరిత్రను పఠించుట ఉత్తమ శ్రవణము. ఒకానొక సమయమున పరీక్షిత్ మహారాజు శుకునకు నమస్కరించి, స్వామి, చాలా కాలము నుండి నన్నొక సంశయము పీడించుచున్నది. దానిని తమరు తప్ప అన్యులు తీర్చలేరనియును నాకు తెలియను. తమరు వేరుగా తలంచక ఈ దాసుని సంశయమును నిర్మూలము గావించుడు. అది ఏమనా, నేను మా వంశీయులలో ప్రప్రథమ నాయకుడైన మనువు మొదలు నేటి మా తాతా తండ్రుల చరిత్రల వరకును వింటిని, పఠించి తిని. ఎవరి చరిత్రలయందు చూచినను ఏదో ఒక మహర్షి రాజులనాశ్రయించి యుండుటయును, మహాజ్ఞానవృద్ధులైన పండితులు రాజాజ్ఞలలో వారల దర్బారులలో కూడియుండుటయును చేరియుండును. సర్వసంగ పరిత్యాగులైన ఋషులును, లోకము మిథ్యము, బ్రహ్మ సత్యమని గుర్తించిన పండితులును రాజులనాశ్రయించి యుండుటలో గల అంతరార్థమేమియో కారణము లేని కార్యము పెద్దలు తలంచరు, చరించరు. కాన ఈ సంశయమును తీర్చి నన్ను ధన్యుని గావింపుమనగా శుకులు నవ్వి, రాజా, సరి అయిన ప్రశ్న గావించితివి, వినుము. మహనీయులైన ఋషులు, పవిత్రులైన పండితులు, నిజమైన లోకపాలకులు తాము గ్రహించిన సత్యములను, ఆచరించిన పవిత్ర కర్మలను, అందుకొన్న దివ్య దైవానుగ్రహమును తోటి మానవులకందించి లోక సుఖశాంతులు చేకూర్చవలనను వాంఛతో పరిపాలనా దక్షులగు రాజుల చెంత చేరి రాజులకిట్టి ఉత్తమ మార్గముల చిత్తములందు చేర్చి శాసన రీతిగా జనరంజకమగు ధర్మ కర్మలను నియమించుచుండిరి. ఆనాటి రాజులే మహా ఋషులను ఆహ్వానించి పండితులను పిలిపించి రాజనీతిని తెలుసుకొని దానికి తగినట్లు శాసనములు నియమించడివారు. ప్రజలకు ప్రభువే ప్రధాన రక్షకుడగుటచే ప్రభువు సర్వసుగుణ సంపన్నుడై సర్వధర్మ పరాయణుడై సమస్త విద్యా పారంగతుడై ఉండిన ప్రజల యొక్క యోగక్షేమమును పరిపాలనా విధానమును సక్రమమైన మార్గమున సలుపగలరనియును, లోక సుఖశాంతులనాశించి లోకా సమస్త సుఖినో భవంతు అను లక్ష్యముతో రాజులను చేరిడివారు. ఇంతియే కాదు, జన సుఖదాయకుడు, రవికుల నాయకుడు, కౌసల్యా కిశోరుడు, వసుదేవనందనుడు, గోపీజన వల్లభుడు, గోలోకవాసుడు అగు శ్రీమన్నారాయణుడు రాజవంశములందు జన్మించనను వార్త వేదశాస్త్రములందు సూచించుటచే భగవద్దర్శనార్థమై అప్పటికప్పుడు రాజులను చేరుటకు వీలుగా యుండదనియును, చేరినను దైవానందమును మనసారా అనుభవించ సాధ్యము కాదనియును ఆలోచించి కొందరు దివ్యదృష్టి గల మహనీయులు
ముందుగానే ఆయా రాజుల కొలువు కూటముల చేరి దైవరాకకై తపించుచుందురు. అట్టివారే వశిష్ఠ, వాసుదేవ, విశ్వామిత్ర, గౌతమ, గర్గ, అగస్త్య ఇత్యాది మహర్షులు. వీరలకేమి కొదువ, త్యాగులు, విరాగులు అయిన ఈ ఋషులు రాజుల చెంత చేరి వ్యర్థ ప్రసంగములు గావించుటకై రాజుల కొలువు కూటముల చేరలేదు, లేదా వారి కానుకలందుకొనుటకు కాని వారందించు తలభారపు బిరుదులను తగిలించుకొనుటకు కాని ప్రభువులను చేరలేదు. విశ్వనాథుని దర్శనమునకును ధర్మరక్షణ దీక్షకును లోకపాలురను చేరిరి. వేరు కారణములేవీనూ లేవు. ఆనాటి రాజులు కూడాను దైవ చింతనా తత్పరులై ప్రజా పరిపాలనకు తగిన మార్గములను పండితుల వలనను ఋషుల వలనను తెలుసుకొని తమకు తామే ఆశ్రమములకు వెళ్ళుటయో లేదా వారలను రాజభవనములకు రప్పించుటయో జరిపించి ఆలోచించడివారు. ఆనాడు స్వార్థరహితులగు ఋషులు, అధికార వాంఛారహితులగు పండితులు రాజులకు సలహాదారులుగా నుండుటచే ఆనాడు తిండి గుడ్డలకు కాని తీర్థగృహములకు కాని ఎట్టి కొరతయూ లేక నిత్య కళ్యాణము పచ్చ తోరణములతో ప్రజాక్షేమమే ప్రభువు దేహముగను ప్రభువే ప్రజల గుండెలుగను తలంచి స్మరించి వరించి తరించిరి అని శుకులు మహర్షుల చర్యలను వాంఛలను నిర్దాక్షిణ్యముగా నిండు సభలో గంటవలే మ్రోయించెను. చూచితిరా, మహనీయులు ఏ పని చేసినను ఎవరితో చేరినను లక్ష్యము దైవత్వముపై నుండుటచే సర్వకర్మలు ధర్మరూపమును ధరించి లోకమును ఉద్ధరించెను. పారాయణములు సలుపువేళ, పఠనము గావించువేళ లక్ష్యమును దైవభావమున చేర్చి కథలోని వంకరలను వంటిలోనికి చేర్చక నిశ్చల నిష్ఠతో నీతి నిజాయితీలను మదియందుంచి కర్తవ్యమును నిర్వర్తించవలెను. ధర్మ సంరక్షణార్థమై అవతరించు దైవము సమస్త ప్రాకృత లీలలను సాధారణ మానవుని వలె చేయుచుండును, చేయవలెను. కారణము లోకులకు ఆదర్శమునందించుటకు, అనుభూతులను కలిగించుటకు. లీలలు చూచుటకు సామాన్యమైనటువంటివిగా కంటికి కనిపించినను అందులోని రసము, సరసము, సౌందర్యము, పుష్టి విశ్వమును మోహింపజేయును. హృదయముల పరిశుద్ధపరచును, మనసుల మరిపించును, మాయను వదలించును, మధురత్వమును అందించును. ప్రాకృతములుగా కనిపించు తన లీలలన్నీయును అప్రాకృతములే, మాననీయములే, దివ్యములే. రామచరిత్ర వ్యక్తి చరిత్ర కాదు, విశ్వచరిత్రమనియే చెప్పవచ్చును. రాముడు సమష్టి స్వరూపుడు, సర్వవ్యాపకుడు. రామచరిత్ర కొంతకాలము మాత్రమే జరిగెనని తలంచరాదు. ఇది ఆద్యంతరహితమైన చరిత్ర. రామేచ్ఛ లేక చీమైనను కుట్టదు, ఆకైనను రాలదు. ప్రకృతి యందలి పంచభూతములు రామేచ్ఛ వలననే తమ తమ కర్తవ్యములను నిర్వర్తించుచున్నవి. దృక్గోచరమగు సమస్త వస్తుజాలములందు గల ఆకర్షణ శక్తియే ఆ రామచంద్రుడు. ప్రకృతి ఆకర్షణ చేతనే లోకము జరుగుచున్నది. ఆకర్షణే లేకున్నా ప్రకృతే లేదు, అనగా రాముడు లేకున్నా లోకమే లేదు. 2. రఘువంశము. విశుద్ధమగు సూర్యవంశమున పరమ ప్రతాపుడును, యశస్వియును, దీర్ఘబాహువుడును, పుణ్యశ్లోకుడును అగు ఖట్వాంగుడను రాజు పృథివిని పాలించుచుండెను. అతని పరిపాలన ప్రజలకానందము కలిగించుటయే కాక ప్రజలు ప్రభువునే దైవముగా భావించి విశ్వసించి గౌరవించుచుండిరి. మహారాజునకు ఏకైక పుత్రుడు కలడు. అతడే దిలీపుడు. కుమారుడైన దిలీపుడు దినదినాభివృద్ధిగాంచుచు మహా తేజోవంతుడై తండ్రితో పాలన విషయాదులందు పాల్గొనుచు దేశమందలి మంచి చెడ్డలను గమనించుచు విచారించుచు అతి శ్రద్ధాళుడై
ప్రజల మధ్య పెరుగుచుండెను. కుమారుడు పెద్దవాడకుట చూచి యుక్త వయస్సుననే వివాహము చేసి కొంత పరిపాలనా బాధ్యత అతని తలపై పెట్టవలనని సంకల్పించి అన్నింటికీ సరిపడునట్టి కోడలు కావలనని విచారించి కడకు మగధ నందినియగు సుదక్షిణ అను కన్యతో అత్యంత వైభవముగా వివాహము జరిపించెను. సుదక్షిణ మహాగుణవంతురాలు, సాధ్వియును సరళ హృదయయునై పతిననుసరించుచు ప్రాణ సమముగా ప్రేమించి సేవించుచుండెను. పతియగు దిలీపుడు కూడాను మహాగుణవంతుడగుటచే ఆమెకెట్టి లోటును లేక చూచుకొనుచు పరిపాలనా విషయమున తండ్రిననుసరించుచు క్రమక్రమముగా తండ్రి బాధ్యతలన్నింటినీ తానే చూచుకొనుచు కొంత విశ్రాంతిని కలిగించుచుండుట ఖట్వాంగుడు గమనించి తనలో తాను కుమారుని తెలివితేటలకును శక్తి సామర్థ్యములకును ఎంతో సంతసించుచుండెడివాడు. ఈ విధముగా కొంతకాలము గడిచెను. ఖట్వాంగుడు సుముహూర్తమును నిర్ణయించి దిలీపునకు రాజ్య పాలనా పట్టము గావించెను. నాటి నుండియు దిలీప మహారాజను నామముతో సప్తద్వీపవతియగు వసుంధరకు ప్రభువై ధర్మపాలన జరుపుచుండా సకాల వర్షము కురిసి సస్యశ్యామలమై సమృద్ధిగా పండి పాడి పంటలకెట్టి కొరతయూ లేక నిత్య కళ్యాణములతో వేద పారాయణములతో శాస్త్ర సమ్మతమైన యజ్ఞయాగాది క్రతువులతో అన్ని జాతుల వారు హాయిగా జీవించుచుండిరి. కాని మహారాజునకు దినములు సంవత్సరములు గడుచుకొలది తనలో ఏదో అశాంతి బాధించుచుండినటులా అతని ముఖవర్చస్సు తెలుపుచుండెడిది. కొన్ని సంవత్సరములు గడిచెను. ఇచ్చ నెరవేరునను ఆశ దినదినమునకు నీరసించెను. ఒకనాడు తన రాణియగు సుదక్షిణతో తనలోని చింతను ఈ రీతిగా వెలిబుచ్చెను. ప్రియా, మనకింతవరకును సంతానము లేకపోవుటచే కొడుకులు లేరను చింత కంటెను ఇక్ష్వాకు వంశ ప్రసారమెట్లు కాగలదను విచారము నన్ను మరింత బాధించుచున్నది. దీనికి నేనునరించిన ఏ పాపఫలమో కారణమై ఉండవచ్చును. దాని పరిహారార్థమై ఏమి చేయవలెనో నాకు తోచుటలేదు. దైవ కరుణా కటాక్షమును అందుకొనుటకు తగిన మార్గమేదియో మన కులగురువగు వశిష్ఠుల వారిని అడిగి తెలిసికొనవలెనని ఈనాడు నా మనసు తత్తరపడుచున్నది. ఎందుకు నీ ఉద్దేశమేమి అని దిలీపుడు అడుగా సుదక్షిణ ఆలస్యము చేయక ఆలోచించక, నాథ, ఇదే ఆలోచన నాలోనూ చాలా దినముల నుండి బాధించుచున్నప్పటికీ పతి ఆజ్ఞలేక నా తలంపు బయటపెట్టుట తప్పగునేమో అని నాలోనే నేను అణచుకొంటిని. తమ ఇచ్ఛననుసరించుటకు నేనెల్లప్పుడూ సిద్ధమే అనున్నది తమకు విదితమే కదా, ఎందుకు ఆలస్యమెందుకు అని రాణి తన అంగీకారమును తెలుపగనే దిలీపుడు రథమును సిద్ధము చేయించి ఈనాడు నా వెంట పరివారము రక్షక భటులెవ్వరునూ రానక్కరలేదని ఆజ్ఞాపించి తానే రథమును నడుపుకొని గురుదేవులగు వశిష్ఠుల వారి ఆశ్రమమును చేరెను. రథ శబ్దమును వినగనే వెలుపలనున్న ఆశ్రమవాసులు లోనికి వెళ్ళి గురువుగారికి తెలుప వశిష్ఠుల వారు ద్వారము చెంతకు వచ్చి దిలీపుని ఆశీర్వదించి కుశల ప్రశ్నలు గావించుచుండా రాణి సుదక్షిణ చెంతనేయున్న అరుంధతీదేవికి నమస్కరించెను. అంతా అరుంధతి ఆమెను ఆశీర్వదించి ప్రేమతో కుశల ప్రశ్నలు గావించుచు లోనికి తీసుకొని వెళ్ళెను. అంతా రాజు కూడాను ప్రభుధర్మముననుసరించి ఆశ్రమ జనులకు కాని యజ్ఞయాగాది సత్కర్మలకు కాని లేక ఆహార విహారములకు కాని ఎట్టి ఇబ్బందియూ లేక అరణ్యమునందు క్రూరమృగముల బాధలు లేక తమ తమ నిత్యానుష్ఠానములు సక్రమముగా జరుగుచున్నవి కదా అని గురువైన వశిష్ఠుల వారిని ఆశ్రమవాసులను కుశల ప్రశ్నలు గావించుచు అందరూ లోనికి వెళ్ళి వారి వారి ఆసనములు వారు స్వీకరించిరి.
అంత వశిష్ఠుల వారు అచ్చటున్న ఆశ్రమవాసులను తమ తమ వసతులకు వెళ్ళమని ఆజ్ఞాపించి, రాజు తన ఆశ్రమమునకు రాణి సమేతుడై వచ్చిన కారణమును తెలుపమని అడుగా, రాజు తనకు గల కొరతను విచారమును వినయముతో విన్నవించి, తమ అనుగ్రహము తప్ప ఇందుకు అన్య మార్గము లేదని ప్రార్థించెను. ప్రార్థన ఒకవైపు ఆలకించుచు వశిష్ఠుల వారు ధ్యానములో లీనమై కొంతకాలము నిశ్శబ్దమును పూనియుండుటను చూచి, రాజు కూడా రాణితో దైవచింతన చేయుచు పద్మాసనాసీనుడై నేల కూర్చునెను. అంత వశిష్ఠుల వారు కన్నులు తెరచి, రాజా, దైవేచ్ఛకు ఎట్టి వారికైనను ఎదురు తగులుట వీలు కాదు. పుత్రునొసంగునట్టి శక్తి నాకు లేదు. నేనది చేయజాలను. నీకొక శాపము కలదు. అది ఏమనా, నీవు రాజధానికి వచ్చుచున్న సమయమున కామధేనువు కల్పవృక్ష ఛాయలయందు పరుండి నెమరు వేయుచున్న సమయమున ధేనువును చూచియు నీవు దానిని లెక్క చేయక విషయలోలుడవై అహంకారముతో రాజభవనమును చేరుకొంటివి. ఆనాడు కామధేనువు తనకు ప్రభువు గావించిన పరాభవమునకు విచారించి, రాజే గోవులను గౌరవింపకున్నా ప్రజలెట్లు విశ్వసించి గౌరవింతురను ఉద్దేశముతో వేద బ్రాహ్మణ గోవులను గౌరవింపని రాజుల వంశము అభివృద్ధిగాంచిన లోకమే ధర్మహీనమగునని తలంచి, ఆనాడు కామధేనువు నీకు వంశోద్ధారకుడగు కుమారుడు కలుగకూడదనియు, ఏనాడు నీవు పుత్రశోకముతో నీ పొరపాటును గమనించి లేదా పరమగురువు ఆజ్ఞను శిరసా వహించి తిరిగి గోపూజ ప్రారంభింతువో, గోవులను గౌరవింతువో, ఆనాడు తిరిగి నీ వంశము వృద్ధి గావించుననియు తలంచుట చేత నీకీ అపుత్ర బాధ పీడించుచున్నది. కాన నేటి నుండి నీవు గోపూజ సతీ సమేతముగా సక్రమమైన మార్గమున సల్పితివేని తప్పక పుత్రప్రాప్తి కలుగును. ఆలస్యము చేయక సాయం సమయము కావచ్చినది. గోవులు వచ్చు వేళైనది. నా అగ్నిహోత్రము యొక్క నందిని కామధేనువు వనము నుండి వచ్చుచున్నది. వెళ్ళి ఇప్పటి నుండియే గోసేవ చేయుడు. నిరంతరం ధేనువు వ్రతము గావింపుడు. దానికి తగిన వేళలలో తగిన ఆహార పానీయములు అందించుచు దానికి స్నానపానాదులకు సమయమును కనిపెట్టి జాగ్రత్తగా చూచుకొండని ఆజ్ఞాపించి, ధేను వ్రతమునకు దీక్ష నొసంగి తీర్థ ప్రసాదములతో వారిని గోసేవకు పంపి అనుష్ఠానమునకై వశిష్ఠుల వారు నదికి వెళ్ళెను. నాటి నుండి నందినిని వారు ప్రాణ సమముగా ప్రేమించి పూజించుచు సేవించుచుండిరి. ఒకనాడు నందిని మేయుచు అరణ్యమున సంచరించు సమయమున ఒక సింహము నందిని పైబడి భుజింపజూచెను. అది దిలీపుడు గమనించి నందినిని రక్షించుటకు తన సర్వశక్తులు ఉపయోగించి కడకు తన ప్రాణమునైనా వీడి దేహమును సింహమున కప్పజెప్ప పూనుకొనెను. క్రూర మృగమైనప్పటికీ సింహము పరమ ధర్మనిష్ట గలది. నందిని కామధేనువును రక్షించుటకు రాజు తన కాయమునైనను వీడుటకు పూనుకొనుటచే దయతలచి నందిని ధేనువును రాజును ఎట్టి బాధలు పెట్టక విడిచిపోయెను. ఈ సమయమున తన ప్రాణమును కాపాడిన దిలీపునిపై నందిని అమోఘమైన కృతజ్ఞతాపూర్వకమైన ఆనందమును తెలుపుచు, రాజా, నేటికి నీ శాపము విమోచనమైనది. నీకు విశ్వ విజయుడును ధర్మాత్ముడును త్రిలోక విఖ్యాతిని బొందువాడును కులకీర్తిని నిలబెట్టువాడును కలుగును. అంతేకాక అతని వంశమందే శ్రీమన్నారాయణుడే అవతరించును. అట్టి సుపుత్రుడు అతి శీఘ్రములో ప్రాప్తించునుగాక అని ఆశీర్వదించి రాజుతో కూడి ఆశ్రమమునకు వచ్చెను. గురువు సర్వజ్ఞుడగుటచే వారెల మోము చూచిన వెంటనే మీ అభీష్టము నెరవేరినదనియు ఇక మీరు మీ రాజ్యమునకు వెళ్ళవచ్చుననియు ఆశీర్వదించెను. అంత దిలీప మహారాజు రాణితో గురువునకు నమస్కరించి ఆశ్రమవాసుల దగ్గర సెలవు తీసుకొని
నందినికి ప్రదక్షిణ నమస్కారములు గావించి రాజధానికి చేరెను. నాటి నుండియే రాణి గర్భమున కుమారుడు పెరుగ మొదలిడెను. 10వ మాసము నిండి ఒక సుముహూర్తమున పుత్రరత్నము కలిగెను. ఆ వార్త పురజనులకు తెలియగనే వీధులకు తోరణములనలంకరించువారును, నాట్యములు సలుపువారును, హారతులెత్తువారును జయ జయ ధ్వనులతో వారల సంతోషములు వర్ణనాతీతమై రాజభవనమునకు సమీపములో బారులుదీరి వేల జనులు చేరుట చేత దిలీప మహారాజు మంత్రితో ప్రజలకు ఈ శుభవార్త నందింపుమని ఆజ్ఞాపించెను. మంత్రి రాజభవనమునకు ముందు విశాల ప్రదేశమున చేరిన వేలాది ప్రజలకు మనకు కుమారరాజా పుట్టెనను శుభవార్త తెలుపగనే కరతాళములచే జేజేలు చేసి అందరూ వారి వారి గృహములకు వెళ్ళిరి. 10వ దినమున గురువును పిలిపించి నామకరణ మహోత్సవము గావించిరి. ఆ బాలునకు నక్షత్రముననుసరించి రఘు అను పేరు పెట్టిరి. రఘువు దినదినమునకు పెరుగుతూ పెద్దవాడయ్యెను. ఒకనాటి రాత్రి దిలీపునకేమి తోచినదో కాని రాణితో మాటలాడుచు, సుదక్షిణ, నేను అనేక ఘనకార్యములను సాధించి తిని, యజ్ఞయాగాది సత్కర్మలు జరిపి తిని, రాజులతో భయంకర యుద్ధములు చేసి తిని, రాక్షసులను దునుమాడి తిని, కడకు భగవత్ కటాక్షమును పుత్రరత్న రూపమున పొంది తిని, ఇక మనకు కావలసినది వేరు లేదు. శేషకాలమును దైవారాధనలతో పూర్తిగావింతము. రఘువు మహాగుణవంతుడు, యోగ్యుడు. పరిపాలనా బాధ్యత అతని కప్పజెప్పి మనము అరణ్యమున కందమూలాదులు భక్షించుచు, మహనీయుల సేవించుచు, శ్రవణ మనన నిధిధ్యాసాది కర్మలయందు కాలమును పవిత్రము గావింతము. అది ఎప్పుడను తామసమునకు స్థానమివ్వక తెల్లవారగనే మంత్రులను పిలిపించి రఘు పట్టాభిషేకమునకు, వివాహమునకు తగిన ఏర్పాట్లు గావింతును. ఇందుకు నీ ఉద్దేశమేమి అని తీవ్ర వైరాగ్యమున రాణిని ప్రశ్నింప, సుదక్షిణ ఆనంద బాష్పములు రాల్చుచు, నాథ, అంతకంటే ఈ దాసికి కావలసినది వేరేమున్నది? మీ ఆజ్ఞకు బద్ధురాలను, తగిన ఏర్పాట్లు గావింపుడు అని అరణ్యవాసమునకు ఉవ్వెళ్ళూరుచున్నట్లు ఆమె ప్రదర్శించిన దృశ్యము రాజునకు మరింత ఉత్సాహమును కలిగించెను. దిలీప మహారాజు మంత్రులను, పండితులను, ఋషులను పిలిపించి తమ ఉద్దేశమును వారలకు తెలిపి రఘువునకు పట్టాభిషేకమును, తగిన రాజకన్యను చూచి వివాహమును జరిపించి, రఘువునకు చెప్పవలసిన రాజనీతులను, వేద పోషణను, ప్రజాక్షేమమునకు తగిన శాసనములను అత్యంత ప్రధానముగా తెలిపి, భగవత్ కటాక్షమునకై రాణి సమేతుడై దిలీపుడు అరణ్యమునకేగెను. రఘువు నాటి నుండి తండ్రి ఆనతి ప్రకారము, పండితుల ఆదేశానుసారము ప్రజా సౌకర్యమును, ధర్మ సంరక్షణను తన ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా భావించి తన కర్తవ్యమును మంత్రులతో చేరి జరుపుచుండెను. చిన్నవాడైనప్పటికీ మహాగుణశాలి. ఎట్టి కఠిన సమస్యలనైనను అవలీలగా గ్రహించి వాటికి తగిన మార్గమును కనిపెట్టి పరిష్కారము చేయుటయే కాక ప్రజారంజకముగా ప్రవర్తించెడివాడు. దుర్మార్గులైన రాజులకు చక్కని గుణపాఠములు నేర్పి వారలను సామదాన భేద దండోపాయములతో శిక్షించి ప్రజానుకూలములను, ధర్మరక్షణకు తగిన కర్మలను కలిగించుచుండెడివాడు. ఈ విధముగా రఘుమహారాజు పరిపాలన ఆబాల గోపాలము కొనియాడదొడగిరి. తండ్రిని మించిన బలశాలి, ధైర్యశాలి, గుణశాలి అను సార్థక నామమును సంపాదించెను. అరణ్యమున తపస్సాచరించు మునులకు, సాధువులకు తగిన భద్రతలు కలిగించుచు, వారికి తగిన వసతులను ప్రత్యేకముగా తానే చూచుకొనుచు, ఋషుల ఆశీర్వాదములకు, కృపకు పాత్రుడగుచుండెను. వరతంతువను మహర్షికి
కౌత్సుడను గుణవంతుడైన శిష్యుడుండెడివాడు. అతను విద్యాభ్యాసము పూర్తి అయిన తరువాత గురుదక్షిణకై రఘువును ఆశ్రయించి అతని నుండి ధర్మరీతిగా పొందిన ధనమును గురుదక్షిణగా వరతంతువునకు చెల్లించి, రఘు మహారాజు తనకు ఎట్టి నీతి మార్గమున ధనమును అందించెనో విచారించి ప్రజలకు బాధ కలుగక కావలసిన దానికంటే ఒక్క కాసైనను అధికముగా ప్రజల నుండి ఆశించక దైవ కటాక్షమునే ప్రధాన లక్ష్యమునందుంచుకొని పాలన సాగించుచున్న రఘు మహారాజుపై కౌత్సునకు అమిత వాత్సల్యము కలిగి నిండు హృదయమున, రాజా, త్వరలో నీకు లోక ప్రఖ్యాతి నొందునట్టి సద్గుణవంతుడగు కుమారరత్నము ప్రాప్తించుగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోయెను. ఆ ఆశీర్వాద ఫలమో అన్నట్లు 10 నెలలు దాటగానే రఘువునకు వజ్రము వంటి కాంతిగల కుమారుడు కలిగెను. అతనికి పండిత పురోహితుల సలహాననుసరించి జాతకముననుసరించి అజుడను పేరును పెట్టిరి. అజుడు అతి సుందరుడు, దినదిన ప్రవర్ధమానుడై పెరుగజొచ్చెను. అతను విద్యాబుద్ధులు ప్రత్యేక శిక్షణతో నేర్చుచుండెను. అన్ని విద్యలయందును చక్కని తరిబీదును గాంచెను. తండ్రి కంటెను మహా విద్యావంతుడను పేరును గాంచెను. ఈ రీతిగా గడచుచుండా రఘుమహారాజు అతని తండ్రి దిలీపుని వలనే కుమారునకు వివాహాది మంగళ కార్యములను జరిపి రాజ్యభారమును అజునకు అందించవలనను సంకల్పముచే మంత్రులను పిలిపించి తగిన ఏర్పాట్లు గావించి విదర్భ దేశాధీశుడైన భోజరాజు సోదరి ఇందుమతిని తన కుమారుడగు అజునకు వివాహము చేసి రాజ్య బాధ్యతలను అజున కప్పజెప్పి రాణీ సమేతుడై తపస్సునకై అరణ్యమునకేగెను. ఇందుమతీ దేవితో అజమహారాజు రాజ్య పాలన చేయుచు ప్రజల మన్ననలను అందుకొనుచు తండ్రి ఆజ్ఞను జవదాటక పృథివిని పాలించుచుండెను. ఇందుమతిని బింబముగను ప్రకృతిని ప్రతిబింబముగను భావించి అజుడు అత్యంత ఆనందముతో కాలము గడుపుచు ఇరువురు వనమునకు వెళ్ళి సహజ సుందరమైన ప్రకృతిని చూచుచు దినములు వారములు వనములందే గడిపెడివారు. ఇట్లుండ ఇందుమతీదేవికి నవమాసములు నిండి పుత్రుని గనను. పుట్టిన పుత్రుని చూచి తల్లిదండ్రులు ఆనందముతో వశిష్ఠుల వారికి ఈ వార్తను తెలిపి జాతకము వ్రాయించి నామకరణమునకు తగిన ఏర్పాట్లు గావించి 10వ దినము పండితులను పిలిపించి దశరథుడను పేరు పెట్టిరి. దశరథుడు అల్లారు ముద్దు బిడ్డడై దాసదాసీలు ఆడించుచుండా కేకలు వేయుచు కాళ్ళు చేతులు ఆడించుచు ఆనందమే తన జీవితమా అన్నట్లు దినదినాభివృద్ధి గాంచుచుండా ఒకనాడు అజుడు ఇందుమతీదేవి వాడుకననుసరించి ఉద్యానవనమునకు విహారార్థమై వెళ్ళిరి. ఆనాడు మరింత ఉత్సాహముతో ప్రకృతి దృశ్యములను తిలకించుచు అతి దూరము వెళ్ళి ఒక చల్లని ఛాయలో ఇరువురూ కూర్చొని కబురులు చెప్పుకొనుచుండా పెద్ద గాలి వీచెను. అందులోని పరిమళము వర్ణనాతీతము. ఇంతలో అతి మధురగానము వినిపించెను. ఇరువురు లేచి అటూ ఇటూ పరికించుచుండా వాయుమేఘముల మధ్య బ్రహ్మమానస పుత్రుడగు నారదుడు అతి వేగముగా ఎచటికో వెళ్ళుచుండెను. ఇంతలో అతని శిఖను చుట్టుకొన్న సుగంధ పుష్పము గాలికి ఊడి కొట్టుకొని వచ్చి ఇందుమతి శిరమున వ్రాలెను. అజమహారాజు ఈ ఆశ్చర్యము చూచుచుండగనే ఇందుమతీదేవి నేల వ్రాలి శాశ్వతముగా కన్ను మూసెను. ప్రాణ సమానముగా ప్రేమించి జీవించుచున్న అజుడు ఈ దృశ్యమును చూడలేకపోయెను. అతని రోదనముతో అరణ్యమంతయు దద్దరిల్లెను. భూమి కంపించెను. వృక్షములు సహితము చైతన్యరహితమై ఆశ్చర్యపడునట్లు కనిపించెను. ఆ ఇందుమతీదేవి దేహముపై బడి అజమహారాజు కన్నీరు కాలువలగునట్లు విలపించుచుండుట నారదుడు విని క్రిందికి దిగివచ్చి
అజుని ఓదార్చి, రాజా, మృత్యువునకాశ్చర్యమెందుకు? శోకము పనికిరానిది. కాయమునకు జనన మరణములు సామాన్యములు. జననమునకు ఏమి కారణమో మరణమునకు అదే కారణము. వీటికి కారణము వెదకుట వెర్రితనము. దైవ నిర్ణయమునకు కారణములుండవు. వాటిని అర్థము చేసుకొనుటకు సామాన్య మానవులకు అసాధ్యము. వారి వారి బుద్ధి శక్తులననుసరించి కొంతవరకు ఊహింతురే కాని బుద్ధికతీతమైన తత్వమును ఎట్లు తెలుసుకొనగలరు? మరణము ప్రతి కాయమునకు తప్పునది కాదు. అయితే ఈనాటి ఇందుమతీదేవి మరణము కొంత చరిత్రతో కూడినదగుటచే తెలుపవలసి వచ్చినది అని అజమహారాజును దగ్గర చేర్చి, రాజా, పూర్వము తృణబిందుడను ఋషి ఘోర తపమాచరించుచుండా అతని తపోశక్తిని పరీక్షింపగోరి ఇంద్రుడు హరిణి అను ఒక దేవకన్యను పంపెను. ఆమె తపోభంగమును గావింప అనేక ప్రయత్నములు చేసెను. అందులకు ఋషి ఏమాత్రమును చలించక కన్నులు తెరచి, పరమ పవిత్రమైన తపస్సును భంగపరచుటకు పూనుకొన్న నీవు సామాన్య వ్యక్తివి కావనియును, నీవు బహుశా దేవకన్యవై యుందువనియు, ఎవరైననేమి పాపకార్యమునకు పూనుకొంటివి కనుక నీవు దేవలోకమును వీడి మానవలోకమున జన్మించి మానవత్వమును అర్థము చేసుకొని మెలుగుదువుగాక అని శపించి కన్నులు మూసి తిరిగి తపము ప్రారంభించెను. అంతా హరిని దిగులొంది కన్నీరు కార్చుచు చేతులు జోడించుకొని అతి దీనయై తన తప్పును క్షమించమని ప్రార్థించుచు స్వర్గభ్రష్టురాలిని గావింపక అనుగ్రహించమని పరిపరి విధముల వేడుకొనెను. అంత ఋషి, అబలా, నా వచనములు తిరిగి తీసుకొనుటకు వీలు కాదు. నీ తలపై ఎప్పుడు స్వర్గలోకపు పుష్పము వచ్చి పడునో అప్పుడు నీవు మానవదేహమును వీడి స్వస్థానమును చేరగలవు అని తెలిపెను. ఆనాటి దేవకన్యయే ఈనాటి ఇందుమతీదేవి. ఈనాడు నా శిరమందలి స్వర్గలోక పుష్పము గాలికి వ్రాలగనే ఆమె శాపము విమోచనమైనది. ఎందుకు నీవు విచారించి ప్రయోజనము లేదని రాజనీతులు దేహనీతులు బోధించి నారదుడు తన మార్గమును తాననుసరించెను. అజమహారాజు చేయునది లేక కాయమున కంత్యక్రియలునర్చి రాజ్యము చేరి కాలము అతి భారముగా గడుపుచు దశరథుని చూచుకొని కొంత ధైర్యముచే జీవితమును సాగించుచు దశరథుడు కొంత పెద్దవాడగుటచే రాజ్యభారమును అతనికి అప్పజెప్పి సరయూ తీరమున అనశన వ్రతమను ఒక వ్రతమును జరుపుచు తిరిగి భవనమునకు చేరక సరయూ తీరముననే కాయము వీడెను. ఈ విషయము దశరథునకు తెలియగనే అతివేగముగా సరయూ తీరము చేరి తండ్రి కళేబరము చూచి దుఃఖించి కాయమునకు తగిన దహన కార్యములను అతి త్వరగా గావించి తన తండ్రి వ్రతనిష్ఠుడై గతించెనను పవిత్ర భావమును స్మరించి ధైర్యముతో తన కర్తవ్యములను తాను పూర్తిగా వశమందుంచుకొని పాలన సాగించుచుండెను. ఇట్లు కొంతకాలములోనే దశరథుని కీర్తి సూర్యకిరణముల వలె వ్యాపించెను. దశరథకుల బలము తనకొక్కనికే కలిగియుండుట చేత అతనికి దశరథుడను పేరు కూడాను సార్థకమాయెను. తన రథమునకు ఎదురులేదు. సమస్త రాజులు దశరథునికి భయపడి వశమగుచుండిరి. దశరథుడన్నా అంతకు మించిన గుణవంతుడు, బలవంతుడు, శక్తియుక్తులు కల మహారాజు మరొకడు లేడనున్నది ప్రపంచవ్యాప్తి ఆయెను. ఈ విషయము ఎటులనో రావణునికి కూడా తెలిసెను. ఆనాటి నుండి ఎటులైనా ఈ దశరథుని అంతమొందించవలనను దుర్బుద్ధి అతనిలో దినదినాభివృద్ధిగాంచెను. దశరథునితో పోరాడుటకు ఏదియో ఒక కారణముండవలను కదా అని రావణుడు ఆలోచించి ఒకనాడు తన రాక్షస దూతల ద్వారా దశరథునకు కబురంపెను. అది ఏమనా, దశరథుడు తనకు శుల్కమును దూతల ద్వారా పంపమనియో అది చెల్లించకున్నా
యుద్ధము తప్పదనియు రాజనీతికి విరుద్ధమైన వార్తను తెలిపెను. అది దశరథుడు విని పక్కున నవ్వి వచ్చిన దూతలు చూచుచుండగనే తీక్షణమైన బాణములను లంకా పట్టణముపై విడచెను. అవి పోయి లంకా పట్టణపు ద్వారములను బంధించెను. అంత వచ్చిన దూతలతో, రాక్షస దూతలారా, నేనిప్పుడు మీ నగర ద్వారములు బంధించి తిని దానిని మీ రాజైన రావణుడు తెరచినా నేను యుద్ధము చేయకయే మీ రాజునకు శుల్కము నెత్తునని చెప్పి పంపెను. రాక్షస దూతలు రావణునికి తెలుపుటకై వెళ్ళిరి. అన్ని ద్వారములు బంధింపబడినవి. రావణుడు తన పరివారము ద్వారములను తెరచుటకై ఎన్నియో శక్తియుక్తులను ఉపయోగించి చూచిరి. సాధ్యము కాకపోవుటచే రావణుడు తనకు జరిగిన పరాభవమునకు తలవంచి ఓడిపోతినను భావము హృదయమున తలంచగనే బాణములు తిరిగి అయోధ్య నగరమునకు చేరెను. ద్వారములు తెరచుకొనెను. నాటి నుండియు రావణుడు సమస్త రాజులను జయించునట్టి శక్తిని సంపాదించుకొనవలెనని తలంచి తపస్సు చేయుటకై వనమునకు బయలుదేరెను. తగిన స్థానమును ఏర్పరచుకొని ఘోర తపమాచరించెను. ఆ తపము అతి తీవ్రమైనదగుటచే బ్రహ్మ ప్రత్యక్షమై, రావణ, నీకేమి కావలయునో కోరుకొమ్ము, తప్పక ఇచ్చెదనను. అంత దశరథుడు చేసిన పరాభవమును మనసును తలంచి, దశరథునకే ఇంత బలమున్నా అతనికి పుట్టునట్టి పిల్లలు ఇంకెంతటివారు కాగలరో అను భావమును భయమును తలంచి, స్వామి, దశరథుని రక్తమునకు పిల్లలు కలుగకుండునట్లు వరముననుగ్రహింపుము అని ప్రార్థించెను. అంత బ్రహ్మ సరి ఇచ్చితినని తెలిపి అచటనేయుండిన రావణుడు మరేమైనను కోరవచ్చునని తలంచి మరుక్షణమే అంతర్ధానమయ్యెను.